జ్యోతిష శాస్త్రపరంగా వివాహ పొంతన చూసుకునేటప్పుడు గ్రహమైత్రికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, గ్రహమైత్రిని అనుసరించి ఏ విధంగా వివాహ పొంతన చూసుకోవాలో, అలాగే ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారో, జీవితంలో త్వరగా అభివృద్ధిని సాధించడానికి ఏ దైవాన్ని పూజించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా జ్యోతిష శాస్త్రపరంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహం చేసుకునేటప్పుడు నక్షత్రాలు చూసుకోవటానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో గ్రహమైత్రి చూసుకోవటానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అబ్బాయి జన్మరాశి అంటే జాతక చక్రంలో చంద్రుడు ఉన్న రాశి, అమ్మాయి జన్మరాశి అంటే అమ్మాయికి జాతక చక్రంలో చంద్రుడు ఉన్న రాశి. ఈ జన్మరాశులకు అధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిత్రత్వం ఉండాలి, శత్రుత్వం ఉండకూడదు. దీన్నే గ్రహమైత్రి అనే పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహం చేసుకునేటప్పుడు ఒకరిది తులారాశి ఒకరిది కన్యారాశి అయినట్లయితే తులారాశికి అధిపతి శుక్రుడు, కన్యారాశికి అధిపతి బుధుడు. శుక్రుడికి బుధుడికి పరస్పర మిత్రత్వం ఉంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల మిత్రత్వం చూసుకునేటప్పుడు ఒక గ్రహము ఇంకొక గ్రహానికి మిత్రుడైనప్పటికీ ఇంకొక గ్రహం ఆ గ్రహానికి ఒక్కొక్కసారి శత్రువు అవుతూ ఉంటుంది. కాబట్టి పరస్పర మిత్రత్వాన్ని కలిగి ఉండటం అనేది సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తులారాశికి అధిపతైన శుక్రుడు, కన్యారాశికి అధిపతైన బుధుడు వీళ్ళిద్దరూ కూడా పరస్పర మిత్రత్వాన్ని కలిగి ఉంటారు. బుధుడికి శుక్రుడు మిత్రుడు, శుక్రుడికి బుధుడు మిత్రుడు. అంతేకాకుండా జ్యోతిష శాస్త్రంలో ఇలా గ్రహమైత్రి చూసుకునేటప్పుడు ప్రధానంగా లగ్నాలకి మైత్రి చూసుకోవాలి, పంచమ స్థాన అధిపతి మైత్రి చూసుకోవాలి, సప్తమ స్థాన అధిపతి మైత్రి చూసుకోవాలి. అలా చూసుకుంటే దాంపత్య జీవితం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. తులాలగ్నము కన్యాలగ్నము ఈ రెండింటినీ తీసుకున్నట్లయితే తులాలగ్నానికి అధిపతి శుక్రుడు, కన్యాలగ్నానికి అధిపతి బుధుడు వీళ్ళిద్దరూ కూడా మిత్రులు. తులాలగ్నానికి 5వ స్థానం అంటే తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. 5వ స్థానానికి అధిపతి కుంభానికి అధిపతి శని అవుతాడు. అలాగే కన్యారాశి తీసుకుంటే కన్యా లగ్నం తీసుకుంటే కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. మకరానికి కూడా అధిపతి శని అవుతాడు. అంటే తులాలగ్నం వాళ్ళు, కన్యాలగ్నం వాళ్ళు, తులారాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు వీళ్ళకి వాళ్ళ రాశికి వాళ్ళ లగ్నాలకు మాత్రమే మిత్రత్వం కాదు, వాళ్ళ రాశి లేదా వాళ్ళ లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 5వ స్థాన అధిపతులు కూడా మిత్రులై ఉన్నారు. అంటే ఇద్దరు శని ఉన్నారు. అలాగే 7వ స్థానం కూడా చూసుకోవాలి. తుల నుంచి చూసుకున్నప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. 7వ స్థానం మేషరాశి అవుతుంది, దాని అధిపతి కుజుడు. అలాగే కన్యకి తీసుకుంటే కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. 7వ స్థానం మీనమైంది, మీనానికి అధిపతి గురువు. మేషానికి అధిపతైన కుజుడికి, మీనాదికి అధిపతైన గురువుకి వీళ్ళిద్దరికీ కూడా పరస్పర మిత్రత్వం ఉంది. అంటే తులాలగ్నం వాళ్ళు, కన్యాలగ్నం వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే కేవలం ఆ లగ్నాలకు అధిపతి అయినటువంటి గ్రహాలు మాత్రమే కాదు, తులారాశికి కన్యారాశికి అధిపతైన గ్రహాలు మాత్రమే కాదు, వాళ్ళ లగ్నం నుంచి లెక్కబెట్టుకున్నప్పుడు వచ్చే 5వ స్థానాధిపతులు, వాళ్ళ లగ్నం నుంచి లెక్కబెట్టుకున్నప్పుడు వచ్చే 7వ స్థానాధిపతులు కూడా మిత్రులుగా ఉన్నారు. అందుకే గ్రహమైత్రి చూసుకునేటప్పుడు వివాహ పొంతనలో లగ్నాలకు మాత్రమే కాకుండా, రాశులకు మాత్రమే కాకుండా పంచమ స్థానం 5వ స్థానాలకు కూడా మిత్రత్వం ఉందా లేదా, సప్తమ స్థానం 7వ స్థానాలకు కూడా మిత్రత్వం ఉందా లేదా చూసుకోవాలి. అప్పుడు వివాహపరంగా, దాంపత్యపరంగా, సంతానపరంగా ఎటువంటి వ్యతిరేక ఫలితాలు లేకుండా దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. ఇలా గ్రహమైత్రిని అనుసరించి వివాహ పొంతన చూసుకోవటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు బహువ్యయో అల్పవచో విలాస ప్రమాదశీలో గురువత్సలశ్చ సదాగ్నిమంద్య శుభకర్మ కృత్ సాధ్యాషాఢజో గాఢతారాభిమాన అంటుంది శాస్త్రం. అంటే ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు బహువ్యయో ఎక్కువగా వ్యయం చేసేవాళ్ళు,
అలాగే అల్పవచో విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాళ్ళు, ఒక్కొక్కసారి వ్యర్థ ప్రసంగాలు చేసేవాళ్ళు. ప్రమాదశీలో గురువత్సలశ్చ అంటే ప్రమాదములు ఉన్నప్పుడు జీవన గమనం కలిగిన వాళ్ళు, గురువుల యందు భక్తి కలిగిన వాళ్ళు. సదాగ్నిమంద్య శుభకర్మకృత్తు ఎల్లప్పుడూ శుభకర్మలు ఆచరించేవాళ్ళు, అగ్నిమాంద్యము కలిగిన వాళ్ళుగా ఉంటారని. స్యాదాషాఢ జో గాఢత రాభిమాన అంటే ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు గాఢమైనటువంటి ఆదరాభిమానాలు ప్రదర్శించే వాళ్ళుగా ఉంటారని. ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళ లక్షణాల గురించి కూడా జ్యోతిష శాస్త్రంలో ఈ ప్రమాణ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇది ఆషాఢ మాసం కాబట్టి ఈ మాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు. ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు ఉగ్రదేవతలను ఆరాధన చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.